చెన్నైలో ఉన్న మెరీనా బీచ్లో మెగా ఎయిర్ షో అని ఓ గాలి పేరంటం పెట్టిర్రు. ఆ ముచ్చటరికైనా జనం ఊకుంటారా? అడగోలుగు వచ్చిర్రట. 1,00,000 మందో 2,00,000 మందో కాదు, ఏకంగా 13 లక్షల మంది దాకా చూస్తేందుకు వచ్చిర్రట. అంతమంది వచ్చి చూస్తే ఎంత పరిశాన్ ఉంటుందో చూడుండ్రి. ఏం మంది అమ్మా. అగో చూసిన అరుల్లా మెట్రో స్టేషన్ల రైలు పట్టాలకు 2 దిక్కుల ప్లాట్ఫామ్ల మీద ఎంతమంది నిలబడ్డారో అంతమంది కూడా ఎందుకు వచ్చిర్రంటే ఎయిర్ షోను చూస్తాందుకే. కుంభమేళాకు, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు, పెద్ద పెద్ద తీర్థాలకు మంది తరలిపోయినట్టే అనిపిస్తున్నది కదా. చెన్నై బీచ్ చుట్టుపక్కల ఉన్న ఏ రైల్వే స్టేషన్లో చూసినా, ఏ బస్టాండ్లో చూసినా, ఏ ఆటో స్టాండ్లో చూసినా ఈ పబ్లికేగా నిలబడ్డరు. పొద్దుగాల సురువైన ఆ పేరంటము పగటిలు ఒకటి కొట్టే వర్గాలనే అయిపోయినా పొద్దుంజాముల దాకా ఏడబడితే ఆడనే ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. జనం కూడా ఎట్లుంటారో తెలుసు కదా. ఉడికేదాకా ఆగినట్టు ఉమ్మగిల్లేదాకా ఆగరు అన్నట్టు అటు ప్రోగ్రాం అయిపోవడం ఆలస్యమే లేదు. ఆడికెళ్ళి ఒకటే పారి అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు చేరుకునేసరికి ఒకల మీద ఒకరు పడి కొంతమంది వాళ్ళ కాళ్ళ కింద పడి గుంటుకు కొట్టే కాడికి వచ్చింది. అట్లా 20 మంది దాకా జీవిడిచిర్రట. ఎందుకు వచ్చిన గిరితని చెప్పుండ్రి. ఇంటికి పోయి ఏమో వడగొడతామన్నట్టు ఆగమాగ మురుకులాడి ఆయనతో పానాల మీదికి తెచ్చుకునేరి. అయినా ఆ పేరంటం పెట్టిన వాళ్ళు ఇంతమంది పబ్లిక్ వస్తారని వాళ్ళు కూడా అంచనా చేసుకొని అట్లనే సవలత్తు చేసేది ఉండే కానీ వాళ్ళ లెక్కకు మించి వీళ్ళు వచ్చినట్టున్నారు. అందుకే ఇంత పెద్ద పరిశాన్ అయ్యింది. అయ్యలారా అమ్మలారా, ప్రోగ్రాంలకు హాజరు పడుండ్రి, అసలు షోలను ఆస్వాదించుండ్రి కానీ పానాల మీదికి మాత్రం తెచ్చుకోకుండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.